క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలు. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసుకుంటే, పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికను ముగిస్తున్నాడు. పౌలు యొక్క ముగింపు మాటలన్నీ కూడా మీరు ఏ పత్రికను గమనించినా తన దగ్గరున్న వారందరూ మిమ్మల్ని అడుగుతున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు, మీకు వందనాలు చెబుతున్నారు అని ప్రస్తావన చేస్తాడు. పౌలుకున్న మంచి గుణము ఏంటి అంటే, తన పత్రికలో చివరిలో తనకు సహకరించిన వారందరినీ తను జ్ఞాపకం చేసుకుంటాడు. వారిని జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, వారు ఏ సంఘానికైతే పౌలు పత్రిక రాస్తున్నాడో ఆ సంఘం విషయంలో వారికున్న భావాలను కూడా తెలియపరిచే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలండి. ఏ ఒక్కరి వల్ల దేవుని పరిచర్య ముందుకు వెళ్ళదు. సహకారం లేకుండా పరిచర్య ముందుకు కొనసాగదు. పౌలు ఈ స్థితిలో ఉండటం వెనుక చాలామంది చాలా కష్టపడ్డారు. పౌలు ఎప్పుడు కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు. తన పత్రికల్లో ఏదో రకంగా వారి ప్రస్తావన చేస్తాడు పౌలు. పౌలు ఒక్కడి వల్ల ఇంత పరిచర్య సాధ్యమవలా. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు అంటున్నాడు. పౌలుతో పాటు ఉన్న సహోదరులు ఎవరు అంటే, కొన్ని పేర్లు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ వాళ్ళ ప్రస్తావన ఒకళ్ళిద్దరిది ఉన్నన, తన పక్కన ఉన్న కొంతమంది ప్రస్తావన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో ప్రథముడు తిమోతి సింహభాగం, పౌలు యొక్క పరిచర్యలో సింహభాగము తిమోతి పాత్ర ఎక్కువ. ఆ తర్వాత ప్రత్యేకించి ఈ ఫిలిప్పీ సంఘానికి బాగా పరిచయస్తుడైన ఎపఫ్రొదితు, అతగాడు కూడా పౌలుకి సహకారిగా ఉంటాడు. అలాగే తూకీకు అని ఒకడు కొలస్సీలకు రాసిన పత్రికలో అతని ప్రస్తావన ఉంటుంది. తూకీకు అనే వారి గురించి కూడా పౌలు ప్రస్తావన చేస్తాడు. ఈ తూకీకు పని ఏంటంటే, ఎక్కువ పత్రికలు, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ పత్రికలన్నీ చేరవేస్తాడు ఎవరికి, ఆ సంఘాలకు. ఇతను కూడా బహుశా అక్కడ ఉండుంటాడు. ఆ తర్వాత అరిస్తార్కు అనే ఒక ఆయన, ఇతడు బర్నబాకు సమీపస్తుడు. ఈ అరిస్తారాకు అనేవాడు కూడా పౌలుకు బాగా సహకరిస్తుంటాడు. అలాగే ఒనేసిము అనే వాడిని గురించి కూడా మనం వింటాం కొలస్సీ పత్రికలో. అతను కూడా పౌలుకు సహకారిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. పౌలు భక్తుడు నాతో పాటు ఉన్న ఈ సహోదరులు అన్న ప్రస్తావన చేస్తూ మరి విశేషంగా ఇంకొక ప్రస్తావన కూడా చేస్తాడు. అదెవరంటే, కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు అని ప్రస్తావన చేస్తాడు. కైసరు అన్న మాట ఫిలిప్పీలకి బాగా పరిచయమైన మాట. ఎందుకు అనంటే, కైసరు రోమా
ప్రభుత్వానికి చెందినవాడు. కైసరు అన్నప్పుడు రోమా ప్రభుత్వం గుర్తొస్తది. రోమా ప్రభుత్వం అన్నప్పుడు ఫిలిప్పీకి ఇంకా బాగా గుర్తు. ఎందుకంటే ఫిలిప్పీ సంఘము రోమా ప్రభుత్వంలో ఉన్నది. సో, కైసరు ఇంటివారు అనంటే పౌలు యొక్క పరిచర్య వల్ల కైసరు ఇంటి వారిలో చాలా అఫీషియల్స్, పెద్దలు, ప్రధానులైన వారు ప్రభు దగ్గరకొచ్చి పౌలుతో పాటు ఉంటారు. ఎప్పుడైతే వారు పౌలుతో పాటు ఉంటూ ఉన్నారో, ఫిలిప్పీ సంఘస్థులకు వారి గురించిన ప్రస్తావన కూడా చేస్తాడు. ఇక్కడ నా దగ్గర కైసరు ఇంటి వారు పరిశుద్ధులున్నారు అన్నప్పుడు ఫిలిప్పీ సంఘం కాస్త ఇష్టపడతది. ఎందుకనంటే పౌలుకి చాలా సమీపస్తులుగా ఉన్న వారందరూ ప్రధానంగా యూదులు. కానీ ఎప్పుడైతే కైసరు ఇంటి వారు అన్నారో, మా వాళ్ళే అన్న భావన ఫిలిప్పీ సంఘానికి కలుగుతది. కాబట్టి మరి విశేషంగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనాలు చెప్తున్నారు అన్నప్పుడే మా వాళ్ళే అన్న భావన వాళ్ళకి కలుగుతుందన్న భావన. అలాగే ఇక 23వ వచనం చివరిలో ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక అని ముగిస్తాడు. నిజమే, ప్రతి విశ్వాసికి అవసరమైంది దేవుని కృప. ఇది మనం మర్చిపోతాం. అందుకే ప్రతి పత్రికలో ప్రారంభంలో పౌలు అన్ని పత్రికలు చూడండి, తాను రాసిన పత్రికలు అన్నిటిలో ప్రారంభంలో దేవుని కృప సమాధానము మీకుండును కాక అని 3-2 వచనాల్లో ఉంటాయి. అంటే సంఘానికి కానీ వ్యక్తికి కానీ ఉండాల్సింది, అవసరమైంది దేవుని కృప. అది పరిశుద్ధత కొనసాగించుకోవటానికైనా, ఆత్మీయతను కొనసాగించుకోవటానికైనా, ఈ లోకంలో జీవితాన్ని కొనసాగించుకోవటానికైనా ఎవరికి ఏదైనా కావాల్సింది దేవుని కృపే. అందుకే పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు కృప మీ ఆత్మలతో ఉండునుగాక. అలాగే మన మీద కూడా తన ఆత్మ ఉండును గాక. దేవుని మహాకృపను బట్టి మరి ఈ 130 రోజులు దేవుడు నిరాటంకంగా ఫిలిప్పీ పత్రికను ముగించుకోవటానికి తన కృపను చూపించినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఫిలిప్పీ పత్రికను రోజుకి 1-2 వచనాలు ధ్యానం చేసుకోవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడారని, మీరు కూడా విని ఆత్మీయ మేలులు పొందారని ఆశిస్తూ, వచ్చే రేపటి నుంచి దేవుని కృప ఉంటే మరొక పత్రికను ఇట్లాగే ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకి అట్టి కృపను, ఆధిక్యతను దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని మాకు అందరికీ దయచేయగలరని మనవి చేసుకుంటూ, నాయనా ఫిలిప్పీ పత్రిక అంతటిని ధ్యానం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో సత్యాలు నేను నేర్చుకున్న వాటిని మీరు నాకు అప్పగించిన ఈ మందకు తెలియపరిచాను. మరి వారు గ్రహించారని, దాని ప్రకారంగా జీవిస్తారని, నేను జీవిస్తానని, మీ కృప ఉంటుందని, మా ఆత్మలకు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప మా ఆత్మలకు ఉండునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అని ప్రతిరోజు మీరు చెప్పుట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ, అయినా మీ కృప, మీ సమాధానం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.